చూస్తున్నామ్మా. అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. మరి నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ ఏపీ డిప్యూటీఓకు సంబంధించిన హాల్ టికెట్స్ ఇష్యూ ఇంకా నడుస్తూనే ఉంది. నిన్న మనం ఏమనుకున్నామంటే ఆల్రెడీ కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మరి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయమని అనడం, దీన్ని మేము పరిశీలిస్తామని మరి ఏపీపీఎస్సీ కూడా చెప్పడం, ఈ కారణాల చేత మరి హాల్ టికెట్ ఇష్యూ అనేది కొంచెం ఏమైనా లేట్ అవుతుందా అనే దాని మీద మనం ఫోకస్ చేసుకుంటే, నిన్న మార్నింగ్ నేను ఒక వీడియో చేశాను. ఈ వీడియోలో కింద కామెంట్స్ చూస్తే ప్రతి 100 మంది సుమారు ఒక 100 మంది కామెంట్స్ పెట్టుంటే సుమారు 90 మంది ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని పెట్టారు. అంటే ఎక్కువ మంది ఎగ్జామ్కి సిద్ధంగా లేరు. ఒక 10 మంది మాత్రమే, 100లో 10 మంది మాత్రమే ఎగ్జామ్ సిద్ధంగా ఉన్నారు. 90 మంది ఎగ్జామ్ సిద్ధంగా లేరు. సరే, ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఏప్రిల్ 13వ తారీఖున ఒకసారి ఎగ్జామ్ డేట్ ఇచ్చారు. ఆ రోజుకుండే కరెంట్ అఫైర్స్ వేరు. మే 25కి ఒక డేట్ ఇచ్చారు. ఈ రోజుకుండే కరెంట్ అఫైర్స్ వేరు. రేపు జూన్లోనో జూలైలోనో ఎగ్జామ్ పెడితే మనం గతంలో చదువుకున్న ఇండియా బడ్జెట్ కావచ్చు, ఇండియా సర్వే కావచ్చు, ఏపీ బడ్జెట్ కావచ్చు, ఏపీ సర్వే కావచ్చు, ఇవి ఏవి పనికిరావు. మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలి. అంటే దీన్ని బట్టి నేను చెప్తుంది ఏంటంటే, ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. ఒక 20 రోజులు పోస్ట్పోన్ చేస్తే 2 నెలల సరిపడే సిలబస్ మనం చదవాలి. మీకు అర్థం కావట్లేదు. ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే, మీరు ఒక 20 రోజులు సమయం వస్తుందని ఆశపడుతున్నారు. తప్పులేదు, ఎందుకంటే మెజారిటీ వర్గాన్ని మనం సపోర్ట్ చేయాలి. మీ రకరకాల సమస్యలు ఉన్నాయి. చాలా మంది రకరకాల సమస్యలు చెప్పారు. ఎలక్షన్ డ్యూటీస్ అన్నారు, లేకపోతే 10th క్లాస్ సప్లిమెంటరీ డ్యూటీ అని చెప్పంటారు, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ డ్యూటీ చెప్పంటున్నారు, రకరకాల సమస్యలు. మీ సమస్యలన్నింటినీ నేను కూడా దగ్గర నుంచి చూశాను కాబట్టి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలనుకుంటే, పోస్ట్పోన్ చేయడం వల్ల వచ్చే నష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. పోస్ట్పోన్ చేయడం వల్ల వచ్చే నష్టాల్లో నేను చెప్పా ఇప్పుడే, కంటెంట్ అంతా మారిపోతుంది. ఎందుకంటే మనది ఎగ్జామ్ అంతా కూడా ఆన్లైన్ ఎగ్జామ్. ఆన్లైన్ ఎగ్జాము ఆఫ్లైన్ ఎగ్జామ్ తో పోల్చుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆఫ్లైన్ ఎగ్జామ్ లో ఎలా ఉంటుందంటే, మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఫ్రేమింగ్ తయారవుతుంది. అంటే ఒక వ్యక్తి తయారైన తర్వాత దాన్ని ప్రింట్ చేస్తారు ఆల్రెడీ. సో కాబట్టి అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎప్పటికెప్పుడు మనకు వర్తమాన అంశాలు మారిపోతుంది. ఎందుకంటే మన ఎగ్జామ్ లో ఉండే 10 టాపిక్స్ అంతా కూడా 10లో 8 టాపిక్స్ అంతా కూడా వర్తమాన అంశాల ఆధారిత అంశాలు, కరెంట్ అఫైర్స్ ను బేస్ చేసుకొని ఉండే అంశాలు. ఇవి నిరంతరం మారిపోతున్నాయి. రకరకాల రిపోర్ట్లు మారిపోతుంటాయి. ఆ రిపోర్ట్స్ అనేది మనం ఏం చేసుకోవాలి, మనం యాడ్ చేసుకుంటాడో ప్రయత్నించాలి. ఇప్పుడు మనము ఒక 20 రోజులు ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలని పడుతున్నారు కొంతమంది. అయితే కొంతమంది 10 రోజులు చాలు, కొంతమంది 4 రోజులు కావాలి. ఇలా రకరకాల కామెంట్స్ చూశాను నేను. సరే, ఏదైనా కానీ మనకు ఉండే సమస్యలు వేరు. ఏపీపీఎస్సీ పెట్టే ఎగ్జామ్స్ వేరు. ఇది పోటీ పరీక్షలు. ఈ పోటీ పరీక్షలని ఏ టైంలో ఎగ్జామ్ డేట్ ఇస్తే ఆ టైంలో ఎగ్జామ్ రాసుకుంటేనే మంచిదని నా అభిప్రాయం. ఒకసారి సమస్య చెప్పారు, సరే సానుకూలంగా స్పందించారు, దాన్ని పోస్ట్పోన్ చేశారు. రెండోసారి మళ్ళా సమస్య. ఇప్పుడు రేపు ఎగ్జామ్ జూన్లో పెట్టినా, మళ్ళా జూన్లో పెట్టినా లేకపోతే ఇంకొక రోజు పెట్టినా కానీ, మరి అప్పుడైనా కానీ ఇక నేను చెప్పినా కదా, ఒకసారి పోస్ట్పోన్ అయింది అంటే రకరకాల సమస్యలు వస్తాయి. ఆ రకరకాల సమస్యలను మీకు ఎవరికి అర్థం కావట్లేదు. సో కాబట్టి ఇక్కడ నేను చాలా మంది చెప్పే విన్నపం ఏంటంటే, ఆల్మోస్ట్ ఆల్ 28,000 మంది మాత్రమే అప్లై చేశారు. ఈ 28,000 మందిలో ఎంతమంది సీరియస్ గా యాస్పిరెంట్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారంటే అందరు సీరియస్ యాస్పిరెంట్స్ అనుకుంటున్నాను నేను. అందరికి ఎటువంటి సమస్యలు ఉన్నాయో అందరికి అటువంటి సమస్యలే ఉన్నాయి. సో కాబట్టి మీరు సిన్సియర్ గా నా సలహా ఏంటంటే, ఎవరైతే ఇంతవరకు ఏమేమి చదువుకున్నారో వాటన్నిటిని ఒక్కసారి రివిజన్ చేసుకొని, ఈ 7 రోజులు మహా అయితే 8 రోజులు ఉంది, ఈ 8 రోజుల్లో ఒక 2 గ్రాండ్ టెస్టులు రాయించాలి. ఒక 2 మొత్తం మీద 150 మార్కుల గ్రాండ్ టెస్ట్లు ఒక 2 రాయండి. సో కాబట్టి ఇక్కడ నేను ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను చెప్పి దయచేసి ఎవరు అనుకోకండి.
ఎగ్జామ్ పోస్ట్పోన్ కావడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో మీకు చెప్తున్నా అంతే. నేను నాకేం కాదు, పోస్ట్పోన్ అయినా నాకేం ప్రాబ్లం లేదు, ఎగ్జామ్ జరిగినా నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే నేను ఏపీ డివైఓకి సంబంధించిన ప్రతి సమాచారాన్ని నిరంతరం మీకు షేర్ చేయడం నా ప్రధాన ఉద్దేశం. అంతే తప్ప నేను ఎవరికి ఇది కాదు, అంటే మీకు మీ వైపు నేను ఉన్నాం కాదు, లేదా వాళ్ళ వైపు వాళ్ళని సపోర్ట్ చేయడం కాదు. సో ఇక్కడ చాలా మంది ఇంకోటి నేను గమనించింది ఏంటంటే, మరి వాళ్ళకు తెలిసి మాట్లాడుతారో తెలియక తెలియదు, కానీ నేను మళ్ళీ చెప్తూనే ఉన్నాను, ఇక్కడ 2 రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆఫ్లైన్ ఎగ్జామ్ వేరు, ఆన్లైన్ ఎగ్జామ్ వేరు. ఆఫ్లైన్ లో ఎగ్జామ్ లో ఉండే క్వశ్చన్ ఫ్రేమింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ ఏబిసిడీలు ఉంటాయి, కింద మళ్ళీ 4 ఆప్షన్స్, మొత్తం 8 ఆప్షన్స్ ఉంటాయి ఆఫ్లైన్ లో. ఆన్లైన్ అలా ఉండదు. ఆన్లైన్ లో కరెక్ట్ 4 ఆప్షన్సే ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్, రేర్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఆన్లైన్ లో క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా సింగిల్ క్వశ్చనే ఉంటుంది, సింగిల్ లైనే ఉంటుంది ఫ్రేమింగ్ అంతా కూడా. మీరు ఒకసారి ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ కావాలంటే ఏపీఎస్సీ వెబ్సైట్ లోకి వెళ్ళండి, నెంబర్ ఆఫ్ ఆన్లైన్ మోడల్ పేపర్స్, జిఎస్ పేపర్స్ ఒకసారి చూడండి, ట్రై చేయండి. కాబట్టి ఇక్కడ మనము మోడల్ టెస్టులు రాస్తున్నాం. మన దగ్గర సుమారు 38 మోడల్ టెస్టులు పెట్టాం. ఇక మోడల్ టెస్టులో చివరి మోడల్ టెస్టులు రేపు 18వ తారీఖున ఒక గ్రాండ్ టెస్ట్ రాబోతుంది, 21వ తారీఖున ఒక గ్రాండ్ టెస్ట్ రాబోతుంది. ఎవరైతే కేవలం గ్రాండ్ టెస్టులు మాత్రమే రాయాలనుకుంటే, ఈ 2 గ్రాండ్ టెస్టులు రాయాలనుకుంటే వీళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా ఒక కోర్సు పెట్టాం. మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా డిఓఈఓ రాసే అందరి అభ్యర్థులందరూ కూడా, మరి ఎక్కడైనా మీకు ఎక్కడ స్కోప్ లేదు, ఎక్కడ ఎవరు ఎగ్జామ్ పెట్టలేదు కాబట్టి ఆదినారాయణ అకాడమీలో అందరికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఆ 2 టెస్టులు మాత్రమే కావాలనుకునే వాళ్ళు కూడా ఈ రోజు మన యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లో, ఒకసారి ఇన్స్టాల్ చేసి ఈ రోజు ఒకసారి మీరు కొంత పేమెంట్, ఒక మినిమం పేమెంట్ పెట్టాం దానికి. ఆ మినిమం పేమెంట్ తీసేసుకొని కట్టేసుకొని ఆ 2 టెస్టులు అందరూ ఒకటేసారి రాయండి. ఒకటేసారి రాయడం వల్ల మీ ఎఫిషియన్సీ ఎంత, మీకు ఎంత మార్కులు వచ్చినవి, మీరు ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు మీకు అర్థమైపోతుంది. సో కాబట్టి ఏపీ డివైఓకి ప్రిపేర్ అయ్యే మిత్రులందరికీ సువర్ణ అవకాశం ఏంటంటే, ఒక 2 మోడల్ గ్రాండ్ టెస్టులు మే 18వ తారీఖు ఒకటి, మే 21వ తారీఖు ఒకటి వస్తుంది. ఇది కూడా 2.5 గంటల సమయం ఉంటుంది. మరి ఉదయం 10 గంటల నుంచి మనకి ఎగ్జామ్ ఎప్పుడైతే జరుగుతుందో అదే సమయంలో ఎగ్జామ్ పోస్ట్ చేస్తాం. ఎందుకని మన మైండ్ సెట్ దానికి సెట్ కావాలి. మనం ఎగ్జామ్ అక్కడ రేపు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు రాస్తాము, ఏ సమయంలో ఎగ్జామ్ రాస్తామో అదే సమయం నుంచి అదే సమయం వరకు ఎగ్జామ్ ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా దీంట్లో కూడా అలానే ఉంటుంది. 150 మార్కులకు ఉంటుంది. వెయిటేజ్ కూడా మనకు ఇచ్చిన 10 టాపిక్స్ నుంచి వెయిటేజ్ తీసుకుంటూ మనం ఎగ్జామ్ ఫ్రేమ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ ఈ 2 టాపిక్స్ లో మనం డయాగ్రామ్స్ లాంటివి మాత్రం ఎగ్జామ్ లో ఇవ్వలేము. ఎందుకని మనం ఫ్రేమ్ చేయలేం వాటిని. మనం ఏవైతే ఫ్రేమ్ చేయగలుగుతాం మ్యాథ్స్ లో వాటిని మాత్రం ఫ్రేమ్ చేసి మీకు ఇవ్వగలుగుతాం, మూల చెప్తున్నాను అంతే తప్ప దాంట్లో డయాగ్రామ్స్ లాంటివి మనం ఇచ్చుకోలేము. ఇంకా మిగతావన్నీ సేమ్ టు సేమ్ మన పబ్లిక్ ఎగ్జామ్, మన మెయిన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలానే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక దయచేసి ఎవరు కూడా ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ మీద దయచేసి ఎవరు దృష్టి పెట్టకుండా ఈ 8 రోజులు బాగా చదవండి. ఒకవేళ పోస్ట్పోన్ అవుతే కానీ మనం చేసింది ఏం లేదు, మనం ప్రయత్నం చేశాం. పోస్ట్పోన్ కావాలని ఒక ప్రయత్నం చేశాం ఆల్రెడీ. కొంతమంది పోస్ట్పోన్ కావాలనే ప్రయత్నం చేశారు, కానీ ఎగ్జామ్ జరగాలని మాత్రం ఎవరు ప్రయత్నం చేయలేదు. పాపం వాళ్ళు తక్కువ మంది, మెజారిటీ తక్కువ వాళ్ళు. ఎగ్జామ్ జరగాలనుకునే వాళ్ళు కేవలం 10% ఉన్నారు. ఎగ్జామ్ జరగద్దు అనుకునే వాళ్ళు 90% మంది ఉన్నారు. ఆ 90% మంది ఆల్రెడీ వాళ్ళ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి తగిన ప్రతిఫలము, అంటే అది దాని మీద ఎటువంటి వివరణ వస్తుంది అనేది ఈ రోజు రేపట్లో, ఈ రోజు శుక్రవారం, రేపు శనివారం, ఈ రోజు రేపట్లో మాక్సిమం తెలిసిపోతుంది. ఒకవేళ ఇది వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే, ఇది 2వసారి కదా, యాక్సెప్ట్ చేయకపోతే రేపు ఈవినింగ్ లోపు హాల్ టికెట్స్ వచ్చేస్తాయి. శనివారం సాయంత్రం లోపు హాల్ టికెట్స్ వచ్చేస్తుంది చెప్పి అంటున్నారు ఆల్మోస్ట్ ఆల్. ఒకవేళ శనివారం మిస్ అయినా సోమవారం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక రాలేదు అంటే అర్థం ఏంటంటే ఎగ్జామ్ పోస్ట్ పోయిన అని లెక్క. సో ఏది ఏమైనా కానీ ఇక్కడ ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్ కట్ చెప్పా. కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వద్దనుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఏదైనా కానీ మీ ప్రయత్నం మీరు చేయండి, ఆపకుండా చేయండి. ఒకవేళ అయితే ఓకే, మీరు హ్యాపీ, కావాలనుకున్న వాళ్ళు హ్యాపీ, ఓకేనా. ఒకవేళ అవ్వకపోతే మాత్రం మీకు ఇబ్బంది. ఎగ్జామ్ పోస్ట్పోన్ కాకపోతే ఎక్కువ నష్టపోయేది ఎవరంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ నష్టపోతారు. అటువంటి ప్రక్రియ ఎవరు తెచ్చుకోకండి. మీ ప్రయత్నం చేయండి, అవుతే మాత్రం ఓకే, కాకపోతే వదిలేసేయండి. హ్యాపీగా బాగా చదవండి. ఎవరైతే మన దగ్గర సుమారుగా 200 మంది
టెస్టులు రాస్తున్నారు. కాకపోతే వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఇచ్చిన సమయంలో ఎగ్జామ్ రాస్తున్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా కానీ ఈ 28,000 మందిలో ఏపీ డివైఓకి ప్రిపేర్ అయ్యే సీరియస్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులందరికీ సువర్ణ అవకాశం ఏంటంటే ఈ ఏపీ డివైఓకు సంబంధించిన 2 గ్రాండ్ టెస్టులు 2 మాత్రం పెడుతున్నాం. మనం రోజు ఒకటి పెట్టలేము, ఎందుకంటే అందరిలాగా పనికిరాని బిట్లు మనం పెట్టలేము. మనం పర్ఫెక్ట్ గా మనకు తెలిసిన అంశాలను బేస్ చేసుకుంటే ఒక 2 గ్రాండ్ టెస్టులని మరి రేపు 18 తారీఖు ఒక గ్రాండ్ టెస్ట్ వస్తుంది, 21 తారీఖు ఒక గ్రాండ్ టెస్ట్ వస్తుంది. ఈ 2 గ్రాండ్ టెస్ట్ లో కూడా మినిమం ఫీజు ఉంటుంది. ఫ్రీగా అయితే మాత్రం ఎవరు ఇవ్వలేము, ఇక్కడ ఫ్రీగా అయితే ఎవరికి ఇవ్వలేము కూడా, పూర్తిగా మినిమం ఫీజు ఉంటుంది. ఎగ్జామ్ టైమింగ్ కూడా ఉదయం 10 గంటల నుంచి తర్వాత మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఒక్క అటెంప్ట్ మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఒక్కసారి మాత్రం అటెంప్ట్ చేస్తాం, తర్వాత మీకు అటెంప్ట్ రాదు. ఇంకా సిన్సియర్ గా ఆ టైంలోనే ఆ 3 అవర్స్ లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఎగ్జామ్ ఉండదు ఇంకా. కాబట్టి కొనుక్కున్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఎగ్జామ్ రాయాలి. రాయడం వల్ల వచ్చే లాభం ఏంటంటే అందరిలో ఎగ్జామ్ రాయడం వల్ల నీ ఎఫిషియన్సీ ఎంత, నీ మార్కులు ఎంత, నీ ఎక్కడ వీక్ ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నో నీకు అర్థమైపోతుంది. ఇక ఈ ఎగ్జామ్ ఈ 2 గ్రాండ్ టెస్టులు ఎవరికి వస్తాయంటే ఎవరైతే మన దగ్గర కొత్తగా టెస్ట్ సిరీస్ తీసుకున్నారో వాళ్ళకు మాత్రము గ్రాండ్ టెస్ట్ వచ్చేస్తాయి. ఇక్కడ ఆఫ్లైన్ బ్యాచ్ లో ఎవరున్నారో వాళ్ళకు గ్రాండ్ టెస్ట్ వచ్చేస్తాయి. ఎవరైతే ఇక మన దగ్గర కొత్త టెస్ట్ సిరీస్ తీసుకోలేదో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మినిమం ఫీజు, చాలా తక్కువ ఫీజులోనే ఈ 2 గ్రాండ్ టెస్టులు మీకు అందరికి అందించబడుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ లో కొరకు ఈ రోజే మన యాప్ ఇన్స్టాల్ చేయండి. ఒకవేళ యాప్ ఇన్స్టాల్ చేసి ఆల్రెడీ పాత కోర్సు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు కొత్తగా కోర్సు తీసుకోవాలి. మళ్ళీ దీనికోసం ప్రత్యేకంగా ఈ 2 టెస్టుల కోసం ఒక ప్రత్యేక కోర్సు ఉంటుంది. ఆ కోర్సు అందరు తీసుకొని మీ ప్రయత్నించండి. ఓకేనా? ఈ కొత్త కోర్సు, ఈ 2 గ్రాండ్ టెస్టులకు సంబంధించిన కొత్త కోర్సు వివరాలు మీకు ఏదైనా తెలియకపోతే నా నెంబర్ కాల్ చేయండి. సో అందరూ కూడా హ్యాపీగా చదువుకోండి. దీని గురించి డిస్కస్ చేసుకోకుండా అనేక కామెంట్స్ పెట్టుకోకండి. కంపల్సరీగా జరిగితే ఎగ్జామ్ రాద్దాం, జరగకపోతే మళ్ళీ మనం అన్ని కూడా కొత్త డేటాను కొత్త వాటన్నిటిని కూడా మనం యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, తప్పదు. జరగకపోతే చాలా నష్టం ఏంటంటే ఎక్కువ డేటా వస్తుంది. ఇప్పుడు రేపు జూన్ లో మళ్ళా ఇండియా బడ్జెట్ వస్తుంది, ఇండియా సర్వే వస్తుంది, ఏపీ బడ్జెట్ వస్తుంది, ఏపీ సర్వే వస్తుంది. ఇవన్నీ కొత్త చదువుకోవాలి. మళ్ళీ అటవీ రిపోర్ట్ కొత్త వస్తుంది. అన్ని రిపోర్టులు మారిపోతాయి. జరిగితే ఏమైంది, ఆల్రెడీ పాతవన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి త్వరగా అయిపోతుంది. మళ్ళీ మనం మెయిన్స్ చదువుకోవచ్చు. మనం ఇంకా ఇప్పుడు జరగలేదనుకోండి, మెయిన్స్ ఎప్పుడు జరుగుద్ది, మళ్ళీ మనం స్కూల్స్కి వెళ్తాము, అన్ని రకాల సమస్యలు. అప్పుడు అనుకుంటాం మనం ఎందుకు జరగలేదా, అప్పుడు జరిగిన బాగుంటుంది అప్పుడు అనిపిస్తుంది మనం. కాబట్టి మీ ప్రయత్నం మీరు జరగకూడదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఇక దేని గురించి ఆలోచించవాకండి, ప్రశాంతంగా చదవండి, ఎగ్జామ్స్ రాయండి. థ్యాంక్ యూ.